గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? సో ఫైనల్గా మన వ్లాగ్ 3 or 4 or 5 తెలియదు, కానీ ఇంకోటి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ మనకు రిజిస్ట్రేషన్ ఉంటా బండిది. మొత్తం గలీజ్గా దుమ్ము పట్టిపోయింది. ఇప్పుడు పోయి జర వాషింగ్ చేయించి కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకోవాలి. ఆ జిరాక్స్ తీసుకొని విల్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్టీవీ ఆఫీస్కి పోతున్నాను. బండి తీసుకున్నప్పటి నుంచి అసలు ఎక్కువ తింపలే. యాక్చువల్గా చాలా తిరుగుదామని మస్తు అనుకున్నా. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ సిచ్యువేషన్స్ ఎలా ఇంపాక్ట్ అయినాయి అంటే నా మీద చాలా ఘోరంగా ఇంపాక్ట్ ఇచ్చినాయి అవి. వాటి వల్ల ఎక్కువ తింపలేదు. జస్ట్ 293 kilometers. కిరణాన్ని ఓపెన్ అంటే కిరణా దగ్గర వాషింగ్, కిరణా ఓపెన్ లేకపోతే మాత్రం విల్ గో ఫర్ అనదర్ వాషింగ్ సెంటర్. ఎంత పిచ్చి తింగుతుందంటే నాకు అసలు సర్కిట్ అవుతుంది మైండ్ అంతా. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. This is how you make me feel. Don't stress me now. I got the overdose. I'm feeling it in my bones. And if you say that I'm lying to you, these habits are killing me. I wish I could fall asleep. బండి కొట్టినప్పుడు ఎంత ఖుషీలు ఉన్నానో, లైక్ ట్రిప్ క్యాన్సిల్ అయితే అంత బాధపడుతున్నాను నేను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని. కానీ వాట్ టు డూ మ్యాన్, వాట్ టు డూ, నథింగ్ టు డూ. తొందరలోనే ఉంటుంది మన రైడ్. జబర్దస్త్ రైడ్ ఉంటుంది ముందు జర్రా ఒక 1 month లేట్ అవుతుండొచ్చు, బట్ క్రేజీ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఒకటి కాకపోతే ఒకటి, 1 day కాకపోతే 1 day నుంచి మీకు ఆటోమేటిక్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో అది పట్టించుకోకండి మీరు, ఎందుకు రావట్లేవు అని చెప్పి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ చాలా దగ్గరనే గైస్. లైక్ మీకు అప్రాక్సిమేట్లీ 10 నిమిషాలు తవ్వ అనుకోండి మ్యాక్స్. అట్లీ 2 points చూపించుకుందా. అప్పుడప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇంట్లో సైడ్కి వేస్తాం కదా బండికి వేసినప్పుడు ఏంటంటే మొత్తం 2 points పోతుంది. ఒక్కోసారి భయం అయితే నిజంగా పెట్రోల్ ఉందా లేదా అని భయం అవుతుంది. ఒక్కోసారి 10:40 అంటే 11:30 గట్లా రమ్మన్నాడు. కాకపోతే మనం పోదాం, ముందుకే చేయించుకొని వస్తే అయిపోతుంది కదా. మనకు కూడా చాలా పనులు ఉన్నాయి. దీని ఫస్ట్ సర్వీస్ 600 kilometers రమ్మని చెప్పిండు. 500 to 600. మనం 296 తిరిగినాం. అది ఒకటి ఇవాళ దగ్గర 14 days అయితే 14 daysలో 296. విచిత్రం కదా, చాలా తక్కువ తిరిగినాం యాక్చువల్గా. మనం ఎక్కువ ఇంకా ఘోరంగా తిరుగుతుండే, కాకపోతే సిచ్యువేషన్స్ ఖరాబ్ వల్ల చాలా తక్కువ తిరగాల్సి వచ్చింది. కాకపోతే ఎట్లా అంటే అందరు ఒక్కొక్కటి పరిశాన్ కావాలి. అట్లా తిరుగుదాం మనం. తిరిగితే మొత్తం పూరా ఆఫ్ రోడింగ్ చేసేసుకుంటా వచ్చేటప్పుడు మనము వేరే ప్యాచ్లో వద్దాము, ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో వద్దాము. లెట్స్ సీ హౌ ఎట్లయితే దీని పవర్, దీని ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఆ రూట్లో వచ్చి చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది కాబట్టి తెలిసిపోతుంది. 100% వర్త్ ఇట్ గైస్. నేను చెప్తున్నాను కదా, క్రేజీ లెవెల్. 100కి 200% వర్త్ ఇట్. కాకపోతే ఇక డిపెండ్స్ అపాన్ అస్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నాము, ఎట్లా మన స్కిల్స్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లేకపోతే మోడ్డా గురిసిపోతాం అంతే. ఆఫ్ రోడింగ్లో ఎట్లా మటం స్కిల్స్ లేకుండా కొట్టినామంటే పక్కా చెప్తున్నాం కదా, ఘోరాతి ఘోషం ఉంటుంది. ఘోరాతి ఘోషం ఏదిరా భయ్, ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అట్లా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. వాటర్ అయ్యో స్టూపిడ్ ఫెలో. आवाज रतकोर मंचे ब्लॉग दी. हाँ ओके ठीक है. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే డిస్ట్రిక్ట్లోనే మన బండి నెంబర్ 1 బండి అన్నమాట. ఫస్ట్ బండి నెంబర్ 1 బండి అంటే ఫస్ట్ బండి మోడల్. ఇక్కడ చాలా మందికి తెలీదు, ఈ మధ్య తెలుసుకున్నారు. అండ్ ఇది హైట్ చూడండి, ఎంత ఘోరం హైట్ ఉందో నాయన. ఇది ఒకసారి రియాక్షన్స్ మ్యాక్సిమం క్యాప్చర్ చేద్దాం. ఆర్టీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వీడియో రికార్డ్ చేయనిస్తే బాగుండు. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్లో కూడా డిస్ప్లే ఆఫ్ చేసిన మ్యాక్స్ రికార్డ్ చేసేనిస్తే బాగుండు. రికార్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం కాదు, కానీ చూద్దాం. విల్సి ఫోటోలు దిగాలి, కథ ఉంటుంది, కార్ఖానా ఉంటుంది. ముందే మన స్లాట్ నెంబర్ 20 అంట. స్లాట్ నెంబర్ 20 ఎప్పుడవుతుంది, ఏం కథ. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్లీ ఇలా కొన్ని నెంబర్స్ చూసినా, కానీ నాకు నెంబర్స్ నచ్చలేవు. ఏ నెంబర్ వస్తే అదే నెంబర్. నాకు ఏ బైక్ అయినా ఏ నెంబర్ వస్తే అదే తీసుకుంటా మ్యాక్సిమం. పర్టికులర్ ఈ నెంబర్ అన్నట్టు నాకు ఏం ఐడియా ఉండదు. అంటే తీసుకోవాలా వద్దా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఏది వచ్చినా మనదే, ఏదైనా మనం మంచిగా అన్నట్టు మనిషిని నేను.
ఎట్లయితే గట్ల అవుతుంది. అండ్ గైస్ ఇది ఏదో రోడ్ ఉంది, జస్ట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ టైప్ అని చెప్పి వచ్చిన. ఇది ఎటు పోద్దో తెలీదు. ఏందయ్యా ఇక మొత్తం తాగుబోతులు అడ్డు ఉన్నట్టుంది ఇది. ఏమో తెలీదు ఎటు పోతుంది అనేది. ఇంకా మనకు ఒక దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 50-55 మినిట్స్ టైం చెప్పి, అంటే 40 మినిట్స్ ఉంది. సో జస్ట్ నార్మల్గా నేను ఏదో ట్రయల్స్ చేద్దామని వచ్చిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్లిక్స్ అనేవి ఇంతే ఉంచాలా, 14 క్లిక్స్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇది వచ్చేసి కంప్రెషన్, ఇది రీబౌండ్ అనమాట. సో ఇప్పటికి 5 క్లిక్స్ ఉండే, మళ్ళీ నేను 0 క్లిక్స్ చేసిన. ఇప్పుడు 14 క్లిక్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సేమ్ కూడా రీబౌండ్ కంప్రెషన్ ఎంత ఉంటుందో రీబౌండ్ కూడా అంతే ఉండాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అట్లా. కనిపిస్తుందా? ఇది అనమాట కంప్రెషన్ రీబౌండ్ అంటే. అండ్ ఇప్పుడు పెట్రోల్ కూడా ఇంకా లేదు, మనం పెట్రోల్ కూడా కొట్టించుకుందాం. ఫస్ట్ అయితే ఆఫ్ రోడింగ్ ఆన్ చేసిన, సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసిన. విల్ సీ నౌ. ప్రాక్టీస్ లేదబ్బా, ప్రాక్టీస్ కావాలి దీనికి చాలా. ఎట్లా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు చూడు, ఇప్పుడు అదే చేయాలి. అమ్మ క్రేజ్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు కదా దీంతో. క్రేజీగా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఫస్ట్ సర్వీస్ అయిపోవాలని చూస్తున్నా. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది మహేష్మంతి, వేరే లెవెల్ ఆడుకోవచ్చు బండిని. 6.5 hours later. ఫైనలీ డన్ విత్ రిజిస్ట్రేషన్ గైస్. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. కుక్క పిల్లలు ఉన్నట్టున్నాయి, అందులో సౌండ్ వస్తుంది. అమ్మా ఇది కొంచెం కిందకుంటే కథం. వర్క్ ప్రాసెస్ అయితే అయిపోయిందిరా బాబు. ఫస్ట్ ఐ నీడ్ టు డ్రింక్ సమ్ వాటర్. కొన్ని వాటర్ తాగితే ప్రాణం చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయ్యే అమ్మయ్య, పెద్ద గండం బయటపడ్డది నాయన. యాక్చువల్లీ వీళ్ళకి మధ్యలో ఉంటుంది కొంచెం బాండ్. ఆ బాండ్ వల్ల ఇబ్బంది అవుతుంది మనకు. ఆ బాండ్ వల్ల ఎంత తలకాయ నొప్పులు చూస్తామంటే అంత తలకాయ నొప్పులు చూస్తాం రా బాబు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి కాదు పోయేది, ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోదాం కొద్దిసేపు. ఉన్నప్పటి నుంచి ఆఫ్ రోడింగ్ చేయలే, ఏం చేయలే అట్లా. అందుకే ఇప్పుడు కొంచెం సేపు ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను అవుతుందో కాదో అనుకున్నారా నాయన. ఏముంది చూస్తారు, ఒక సూప్ ఉంటుంది వాళ్ళది,
భయంకరమైన సూప్ అది. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్కి పోయినప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ఒకటి చెప్తానండి. ఎంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చినాడు అయినా సరే ఆర్టీ ఆఫీస్కి పోయి డ్రైవింగ్ టెస్ట్ చేయాలంటే పక్క భయం అవుతుంది. అది నువ్వు ఎంత కిరాక్ తీసుమారు కానీ పక్క భయపడతారు. నేను చాలామందికి అడిగినా, చాలామందికి చూసిన ఊట ఆ డౌట్తోనే చెప్తున్నా, పక్కా భయం అవుతుంది, ఎంతో కొంత భయం అవుతుంది. అది ఎందుకేమో, అది ఇక ఆల్రెడీ మనకు పర్ఫెక్ట్ వస్తుంది, మనకు తెలుసు, మన బండికి తెలుసు, అన్నీ తెలుసు, కానీ అయినా భయం అవుతుంది. ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే రిజెక్టెడ్ డైరెక్ట్ ఆఫ్ సీదా. ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంటుంది, మరీ అంత ఏం ఆఫ్ రోడింగ్ ప్యాచ్ కాదు ఇది, జస్ట్ సంథింగ్ నార్మల్. అంత కాకుండా ఏదో మనం ఏదో ట్రై చేద్దామని ఈ రూట్లో వచ్చిన నేను. చూద్దాం. ఓహో ఇట్లా హాయ్ హాయ్ హాయ్. ఇది ఇంకా ఆఫ్ రోడ్ మోడ్లోనే ఉంది, ఆన్ రోడ్ మోడ్లో రాలేదు ఇంకా. హెట్టి అమ్మ ఏమనిపిస్తుంది గాయస్ నిజంగా. వర్మ ఇది. ఎట్లా కాకపోతే ఏంటంటే దీనికి హెల్మెట్ చాలా టైట్ ఉండాలి. జారిపోతే హెల్మెట్ అటు ఇటు జారితే ప్రాబ్లం అవుతుంది చాలా. నాకు జారిపోతుంది ఇప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి దాంట్లో కూడా ఒక రేంజ్ ఘోరంగా నడిపిస్తారు బండ్లు. అదే అర్థం కాదు నాకు, అంత ఘోరంగా ఎట్లా నడిపిస్తారు అనేది. ఓహో ఏం క్రేజీ అనిపిస్తుంది. ఫైనల్గా అయితే గైస్ బాగా అయితే అయిపోయింది. We are back to home.